అనగనక సిరిపురం అనే ఒక ఊరిలో ఒక ముసలవ్వుండేది. ఆ ముసలవ్వ పేరు సీతమ్మ. ఆ ఊరిలో సీతమ్మకు మంచి పేరు ప్రతిష్టలుండేవి. ఒకరోజు సీతమ్మతో బస్సును నడిపే వ్యక్తి రాంబాబు. ఏంటవ్వా ఇట్టా వచ్చావ్? వర్షం పడేట్టుంది కదా, ఇప్పుడు నీకీ ప్రయాణం అవసరమా? నాకేమైందిరా, ఈ వర్షంలో నేను రాకూడదా ఏంటి? అది కాదే అవ్వా, ఈ వర్షంలో మేమెళ్ళటానికి కష్టంగా ఉంది. పైగా నీకేమో వయసు అయింది, అసలే ఒక్కదానివే ఉంటావు. ఏదైనా కాల్జారి దెబ్బ తగిలితే పరిస్థితి ఏంటి? నీ కింద సేవ చేసేవాళ్ళు ఒక్కడైనా ఉన్నారా? నాకేమైంది? నేను గుండురాయిలా ఉన్నాను. ఇంకొన్ని సంవత్సరాలు బ్రహ్మాండంగా నా పని నేను చేసుకోగలను. అయినా ఈ వర్షంలో నా ప్రయాణం ఎటు అనేది కదా నీ సందేహం. ఈ వర్షంలో పట్నంలో మంచి చేపలు దొరుకుతాయంట. వాటితో మంచిగా వంట చేసి తినాలనుంది. అయితే నేను కూడా వస్తానవ్వా, ఈరోజు నాకు కూడా వండి పెట్టు, సరేనా? తప్పకుండారా, కడుపు నిండా తిను. ఇదిగో మాటిచ్చావు, వస్తానన్నావు, రావాలి మరి, మర్చిపోకు. వస్తానులే అవ్వా, మర్చిపోకుండా. సరేలే, సమయం అవుతుంది, బస్సు ఎక్కు, పట్నంలో దించుతాను. నీకక్కడ పని అయిపోయాక మళ్ళీ బస్సు ఎక్కు, ఇక్కడ దించేస్తాను. అలా సీతమ్మ పట్నం వెళ్లి చాపలు కొని మళ్ళీ తన గ్రామానికి వచ్చేసింది. పక్కింటి రాధమ్మ సీతమ్మతో ఇలా అంటుంది. ఏంటి సీతమ్మ, మంచి వాసనలొస్తున్నాయి మీ ఇంటి నుండి? ఏం లేదులే, చేపల కూర వండుతున్నారు. చాలా రోజులైంది కదా వండి, ఎందుకో వండాలని అనిపించింది. ఈ రోజు అందుకే వండుతున్నాను. ఆహా, ఎంత మంచి వాసనొస్తుంది. చాలా సంవత్సరాలైంది నీ చేతి వంట తిని. అయినా నీలా చేపలు ఎవ్వరు వండలేరే సీతమ్మ. నా భర్త కూడా ఇలానే అనేవాడు. ముఖ్యంగా నా పిల్లలు చేపల కూర వండితే అస్సలొక్క ముక్క కూడా వదలకుండా తృప్తిగా తినేవాళ్ళు. చివరికి నాకు కూడా చేప ముక్క మిగిలేదే కాదు. కాని తల్లి మనసు కదా, వాళ్ళు సంతోషంగా తింటుంటే నాకు కడుపు నిండిపోయేది అంటూ సీతమ్మ కళ్ళనీళ్లు పెట్టుకుంది. ఏవైంది సీతమ్మ, ఏడుస్తున్నావు? నేను నిన్నేమైనా బాధ పెట్టానా? అచ్చాచా, అదేం లేదులే. ఎందుకో ఆ రోజులు గుర్తొచ్చాయి. నా భర్త నా పిల్లలు ఉన్నప్పుడు కష్టాలున్నా కూడా ఎంతో సంతోషంగా ఉండేదానిని. ఆ పడ్డ కష్టంలో కూడా పిల్లలు ఆనందాన్ని చూసి బ్రతికే వాళ్ళం మేమిద్దరం. కాని మా ఇద్దరి కష్టాలను పిల్లలకు ఏ రోజు కనిపించేలా చేసేవాళ్లమే కాదు. చిన్న పూరి గుడిసెలో నేను, నా భర్త, నా పిల్లలు ఉండేవాళ్ళం. గట్టిగా వర్షం పడితే నీటితో గది నిండిపోయేది. ఎండాకాలం వస్తే ఆ గుడిసెలో ఉండలేకపోయేవాళ్ళం. కాని పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పి మేమొక్క పూట తింటూ ఒక్క పూట తినకుండా పిల్లలను చదివించుకుంటూ కాలం వెళ్ల తీసేవాళ్ళం. తెలుసు సీతమ్మ నువ్వు పడ్డ కష్టాలు. అయినా ఇప్పుడు నీకు ఏం తక్కువైంది? పెద్దింట్లో ఉంటున్నావు. వర్షం వస్తే గది నిండిపోతుందన్న భయమూ ఉండదు. ఒక్కదానివి ఇంత పెద్ద ఇంట్లో ఉంటున్నావు, ఇంకేం కావాలి? చూసే వాళ్ళకి అలానే ఉంటుందే రాదమ్మా. ఇంత పెద్ద ఇంట్లో ఉంటున్నా కూడా సుఖం లేదు. నాకేదో ఉన్నానంటే ఉన్నానంతే. పోనీ పిల్లలు నా దగ్గరికి వస్తారా అంటే వాళ్ళు కూడా రావడం లేదు నా దగ్గరికి. ఏం చెయ్యను? పోనీ వాళ్ళ దగ్గరికి వెళ్దాము అంటే ఖాళీ లేకుండా జీవితం గడుపుతున్నారు. నేను పట్నంలో జీవించలేను, వాళ్ళు పల్లెటూరు రారు. ఏం చేస్తాం? చూస్తూ ఉండగానే జీవితం అలా అయిపోయింది. ఇంతలో అక్కడికొచ్చిన రాంబాబు. అవా, మీ ఇంటి నుండి వాసనలు గుమగుమలాడుతున్నాయి, త్వరగా వడ్డించు, తిని వెళ్ళిపోతాను. నువ్వొచ్చావా రాంబాబు? నాకు చాలా సంతోషంగా ఉంది నాయనా నువ్వు వచ్చినందుకు. ఏదో ఈ ముసలిది పిలిచింది, ఏంట్లే అని వాళ్ళ ఇంటికి వెళ్తాను అని అనుకున్నావేమో. అనుకున్నా కాని మాట మీద వచ్చావు. ఎందుకురా అని చెప్పు సీతమ్మా. ఎంత బాగా పిలిచావురా రాంబాబు. నా పిల్లలు కూడా నన్ను అలానే పిలిచేవారు. నన్ను కూడా నీ కొడుకే అనుకో సీతమ్మా. సరేలే, త్వరగా వడ్డించు, ఆకలేస్తుంది. సీతమ్మ రాంబాబుకి వడ్డించింది. రాంబాబు కడుపు నిండుగా తిని, ఆహా, ఏమీ రుచి సీతమ్మ. నీ చేతి వంట నీ చేతి వంటే. అసలు నీ చేతి వంట తిన్నోళ్ళు అదృష్టవంతులు. అంత బాగుందనుకో. ఇంకెప్పుడు చేపల కూరండినా నాకు కబురు పెట్టు, నేను వచ్చి తింటాను, సరేనా? సీతమ్మ సరే అని నవ్వుతూ చెప్పింది. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు సీతమ్మ భోజనం దగ్గర కూర్చుని ఆలోచిస్తుంది. ఇంతలో అటుగా వచ్చిన పిల్లలు
సీతమ్మ ఇంటి గుమ్మం దగ్గర కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అరే సీను, ఈ ఇంటి నుంచి మంచి వాసనలు వస్తున్నాయిరా. ఏం వంట చేస్తుంటారనుకుంటున్నావు? ఇంకేంట్రా, చేపల కూర. ఆ మాత్రం తెలియటం లేదా వాసన? వాసన అదిరిపోతుందిరా. వాళ్ళ మాటలు విన్న సీతమ్మ బయటకొచ్చి, పిల్లలు ఈరోజు మా ఇంట్లో తింటారా? మీ ఇంట్లోనా? ఆ మా ఇంట్లోనే. నాతో మిమ్మల్ని తినండని చెప్పడానికి ఒక కారణం ఉందిలే. ఏంటవ్వా అది? చేపల కూర వండాను కాని ఒక్కదాన్నే కూర్చుని తినాలంటే ఏదోలా ఉంది. పోనీ కూర్చుని తిందామంటే నా మనవళ్ళు గుర్తొచ్చారు. నీ మనవళ్ళు ఎక్కడున్నారవ్వా? వాళ్ళు పట్నంలో ఉన్నారు. ఎప్పుడో వస్తారు కాబట్టి మీరు కలిసి నాతో తింటారా? నాకు కూడా బాధ పోతుంది. తప్పకుండా అవ్వా, తింటాం. అలా రాజు శ్రీను ఇద్దరూ కలిసి సీతమ్మతో కలిసి ఆ రోజు కడుపు నిండా తింటారు. అలా కొన్ని రోజులు గడుస్తాయి. ఒకరోజు రాజు తన తండ్రి రాఘవయ్యతో, నాన్న, మొన్న నేను సీతమ్మ గారింట్లో భోజనం చేశాను. వాళ్ళ ఇంట్లో నిన్నెవరు తినమన్నారా వెదవా? మన ఇంట్లో తినడానికి తిండి లేదా ఏంటి? పాపమమ్మా, ఆ ముసలావిడికి మనవాళ్ళు గుర్తొచ్చారంట. చాలా బాధపడింది. అందుకే మమ్మల్ని తనతో తినమంది. నీ వయసెంత? మీరు ఆలోచిస్తున్న విధానమేంటి? ఇంకోసారి వాళ్ళ ఇంటికి వెళ్తే కాళ్ళు ఎరగొడతాను. దేవి, నువ్వు ఆపుతావా? ఆ ముసలావిడ గురించి నీకేం తెలుసు? కొన్నేళ్ల క్రితం ఈ ఊర్లో డబ్బున్న వ్యక్తులెవరంటే ఆ సీతమ్మ కుటుంబం మాత్రమే. సీతమ్మ భర్త ఈ ఊరికి ఎంతో మంచి చేశాడు. అలాగే సీతమ్మ కూడా ఎవరైనా ఆపదలో ఉంటే ఆదుకునేది. పాపం ఇప్పుడు ఆవిడ పరిస్థితి చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. అయ్యో, ఎందుకండి? ఏమైంది అసలు? ఆవిడ పరిస్థితి ఇలా అయిపోవడానికి కారణమేంటి? కొన్ని రోజుల క్రితం తన భర్త, పిల్లలు, మనవళ్ళని కోల్పోయింది ఓ చిన్న ప్రమాదంలో. ఆ సమయంలో ఆవిడికి దెబ్బ తగిలింది. రోజులు గడుస్తున్న కొద్దీ కుటుంబాన్ని కోల్పోవటం వల్ల ఆవిడ మతిస్థిమితం బాగోలేని స్థితికొచ్చేసింది. నా పిల్లలు, మనవళ్ళు పట్నంలో ఉన్నారు, వాళ్ళు నా కోసం వస్తారంటూ కలవరిస్తూ ఉంటుంది. ఇప్పటికి కూడా ఈ ఊళ్ళో అందరికీ తెలుసు, తన కోసం గాని తనని గుర్తు చేసుకునే వాళ్ళు గాని ఎవరూ లేరు అని. ఆవిడకు కూడా ఎవరూ గుర్తు చేయరు ఇలా జరిగిందని. నీకు మేమున్నామన్న ధైర్యం చూపిస్తారు, తోడుగా ఉంటారు. ఒకరి మేలు పొందేటప్పుడు వాళ్ళనెప్పుడూ మర్చిపోకూడదు. అయ్యో నాన్న, మీరు చెప్తుంటే నా కళ్ళల్లోనే నీళ్లు తిరుగుతున్నాయి. ఇక్కడి నుంచి మేం కూడా ముసలవని బాగా చేసుకుంటాం. నా కొడుకు బంగారం. చూసావా దేవి, ఎంత బాగా ఆలోచిస్తున్నాడో రాజు? అవునండి, ఇలాంటి ఊర్లో ఆ ముసలావిడ ఉండడం ఆవిడ అదృష్టం. ఎందుకంటే తన కష్టాన్ని తనకు తెలియకుండా అందరూ పలకరిస్తున్నారు ప్రేమగా. ఇంతకన్నా ఏం కావాలి తనకి? అలా కొన్ని రోజులు గడిచాయి. రాఘవయ్య ఒక్కసారి సీతమ్మ దగ్గరికి వెళ్లి, అమ్మా సీతమ్మ, బావున్నావా? బాగున్నాను రాఘవ. నేనే మీ ఇంటికి వద్దామని అనుకుంటున్నాను. నా కొడుకులు నీకేమైనా కబురు పంపించారా పట్నం నుండి? వాళ్ళెలా ఉన్నారు? బాగున్నారా? అదే విషయం చెప్పడానికి వచ్చాను. నిన్నే నీ కొడుకు కబురు పంపించాడు. త్వరలో ఊరికొస్తున్నాడంటలే. అమ్మకి కాలక్షేపం అవటం లేదు కాబట్టి అమ్మకి ఏదైనా పనప్ప చెప్తే బావుంటుందని అడిగాడు. అవునా? ఏం పనే? అయినా నా కొడుకు నా కోసం ఆలోచిస్తాడులే బాగా. ఈ ఊర్లో చిన్న దుకాణం పెట్టించాలనుకుంటున్నావు నీతో. నువ్వు చేసే చేపల కూర ఈ ఊళ్ళో అందరికీ ఇష్టం కదా. రోజు మేం చేపలు తీసుకొస్తాం. నువ్వు మంచిగా వండిపెట్టు. నీకు కాలక్షేపంతో పాటు ఆదాయం కూడా వస్తుంది. మంచి ఆలోచన రాఘవ. అలానే చెయ్యండి. త్వరలోనే నా కొడుకు కూడా వస్తాడు కదా. నాకు కూడా సంతోషంగా ఉంది. అలా ఊర్లో వాళ్ళందరూ సీతమ్మ చేత ఒక దుకాణం పెట్టించరు. సీతమ్మ కష్టాలు మర్చిపోయి సంతోషంగా ఉండేది. ఊర్లో అందరూ కూడా సీతమ్మతో ఎంతో ప్రేమగా మెసులుకుంటారు. ఈ కథలోని నీతేంటంటే, భోజనం కేవలం ఆకలి తీర్చడానికే కాదు, అది అనుబంధాలను నిలిపేందుకు, మనసులను దగ్గర చేసేందుకు, గౌరవాన్ని తిరిగివ్వడానికి ఒక మార్గమని కూడా చెప్పొచ్చు.